కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక మాసమునందు కావేరి నదిలో స్నానము చేయుట వలన కలుగు ఫలితము. జనక మహారాజా, కార్తీక మాసములో స్నానము, దానము, జపము మొదలైన పుణ్య కార్యక్రమములో ఏదైనా చేసినచో అనంత పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక వ్రతం ఆచరించని నరులు 100 సార్లు కుక్కజన్మ పొందుతారు. కార్తీక పౌర్ణమి నాడు స్నానం, దానం, ఉపవాసాలు చెయ్యని నరులు 1,000,000 సార్లు చండాల జన్మ పొందుతారు. అట్లా పుట్టి తుదకు బ్రహ్మరాక్షసులు అవుతారు. దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాను, వినండి. విముక్తి పొందిన రాక్షసులు. పూర్వం ఆంధ్రదేశమున తత్వానిష్ఠుడని ఒక బ్రాహ్మణుడుండెను. అతడు సకల శాస్త్రములు చదివినవాడు, సత్యాసంధుడు, జితేంద్రుడు. అతడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరం వద్ద ఒక గొప్ప మర్రి చెట్టుపై 3 బ్రహ్మరాక్షసులను చూచెను. వారు భయంకరమైన ఆకారములు కలిగి ఉన్నారు. వారికి భయపడి ఆ ప్రాంతమునకు మానవులు మాత్రమే గాక మృగములు, పక్షులు మొదలైన జీవాలు పోయేవి కాదట. అట్టి భయంకరమైన రాక్షసుడిని చూచి తత్వానిష్ఠుడు ఆ బ్రాహ్మణుని హృదయం చెలించెను, ప్రాణభీతి కలిగి దుఃఖించెను. శ్రీ మహావిష్ణు పాదాలు స్మరించి, దేవదేవ రక్షించు, జగన్నాథ సమస్త భయము పోగొట్టుము, దేవేశ నన్ను కాపాడుమని గోరపెట్టుచు వారికి భయపడి పారిపోయెను. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణుని వెంటపడి పరిగెత్తసాగిరి. అట్లా కొంత దూరం పోయిన బ్రహ్మరాక్షసులకు బ్రాహ్మణుడు దగ్గర పడెను. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణుని సమీపించి అతని ముఖం చూచి తక్షణమే వారికి పూర్వజన్మ స్మృతి కలిగెను. అంతనా బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణుకు నమస్కారం చేసి, బ్రాహ్మణోత్తమ, నిన్ను దర్శించిన మాత్రమేమో మేము పాపరహితులైతిమి. నీ రాక వలన మాకు ఉపకారము జరిగినది అని చెప్పారు. బ్రాహ్మణుడు వారి మాటలు విని, భయమును విడిచి వికృతి రూపులుగా మీరెవరు? లోకముకు ఏ చెడు కార్యము చేయుట వలన మీకు ఈ దుస్థితి కలిగినది? భయము విడిచి మీ వృత్తాంతము నాకు తెలపమని చెప్పారు. బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుడు మాటలు విని తాము చేసిన చెడు కార్యాలు ఇలా చెప్పారు. మొదటి బ్రహ్మరాక్షసుడు చెప్పిన కథ. బ్రాహ్మణోత్తమ, వినుము. నేను పూర్వజన్మయందు ద్రావిడ దేశమునందు మందరమను గ్రామముకు అధికారిని. ఇతరులను మోసగించు మాటలను మాట్లాడుటలో నేర్పిని. నా కుటుంబ క్షేమం కోసం అనేక మంది బ్రాహ్మణుల ధనం దొంగలించి తిని. ఇట్టి పాపకర్మలు చేసిన వలన 7 తరములు నా వంశము నాశనమైనది. నేను మరణించిన పిమ్మట నరకము కేగి యమదూతులచే అనేక బాధలు పొంది తిని. బ్రాహ్మణుల ధనం దొంగలించడం వలన నేను భూమి యందు బ్రహ్మరాక్షసుడినై లోకలచే నిందింపబడుచున్నాను. కనుక బుసురోత్తమ, ఆ దోషము పోగొట్టే మార్గము చెప్పి నన్ను రక్షింపుము అని కోరెను. రెండవ బ్రహ్మరాక్షసుడు చెప్పిన కథ. బ్రాహ్మణోత్తమ, నేను ఆంధ్రదేశస్థులను. నేను ప్రతిదినము తల్లిదండ్రులతో కలహాలు పడి వారిని దూషించేవాడిని. అంతేగాక నా తల్లిదండ్రులకు చద్ది అన్నం పెట్టి నేను నా భార్య బిడ్డలు షోడశోపేతమైన అన్నము తినేవారము. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒక్కనాడైనా అన్నము పెట్టి ఉండలేదు. విశేష దాన ధర్మములు చేయనేలేదు. ఇట్టి పాపకర్మలు చేసిన తర్వాత మరణించిన పిమ్మట యమలోకముకు ఈడ్చుకొని పోయి అచట 8 యుగముల వరకు యమబాధ అనుభవించి తరువాత భూలోకమున బ్రహ్మరాక్షసుని పుట్టి అనేకులకు హింసించి మరింత పాపం మూటగట్టుకున్నాను. నాకు ఈ పాపం పోవు మార్గము చూపి రక్షింపుము అని కోరెను. మూడవ బ్రహ్మరాక్షసుడు చెప్పిన కథ. బుసురోత్తమ, నేను ఆంధ్రదేశస్థులను, బ్రాహ్మణుడిని. విష్ణు ఆలయంలో పూజారిగా ఉంటిని. క్రమముగా స్నాన సంధ్యావందనాలు విడిచితిని. స్వామి పూజ కూడా మానితిని. స్వామికి భక్తులిచ్చిన వస్తువులను వైశకిచ్చుచు ఆనందించేవాడిని. అట్టి పాపకృత్యములు చేసి మరణించిన తరువాత నరకమునందు పడి అనేక బాధలు పొందితిని. అందుకే బ్రహ్మరాక్షసుని పుట్టి అనేక పాపకృత్యములు ఆచరించుచు ఈ మర్రి చెట్టుపై ఉంటిని. కనుక నా యందు దయ ఉంచి ఆ దోషము పోగొట్టే మార్గము చెప్పి నన్ను రక్షింపుము అని కోరెను. తత్వానిష్ఠుడు వారి పూర్వవృత్తాంతము విని జాలిపడి, భయపడకు, మీ దుఃఖము నేను తొలగిస్తాను. నేను కార్తీక స్నానము ఆచరించుటకై పోవుచున్నాను. నాతో మీరు కూడా రండి అని వారిని తన వెంట తీసుకొని పోయి కావేరి నదిలో ఆ బ్రహ్మరాక్షసుల కొరకు సంకల్పం చేసి తాను మొదటి స్నానము చేసి తరువాత వారి చేత కూడా స్నానములు చేయించాడు. అందువలన ఆ 3 బ్రహ్మరాక్షసులు పాప విముక్తులై దివ్య రూపములు పొంది వైకుంఠముకేగిరి. ఓ జనక మహారాజా,
మొహము వలన కలిగిన అజ్ఞానము చేత గాని కార్తీక మాసమునందు తెల్లవారుజామున కావేరి నదిలో స్నానము చేసి తరువాత శ్రీహరిని పూజించి వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. కనుక ఏ ఉపాయము చేతనైనా కార్తీక మాసమునందు కావేరి స్నానము చేసిన వాడు కార్తీక మాసమున విష్ణుప్రీతిగా ప్రాతస్నానము చేయని వారు 10 జన్మలందు చెండాలుర పుట్టి తరువాత పందజన్మ పొందుతారు అని చెప్పెను. ఓం నమ శివాయ.